మెదక్ జిల్లా నర్సాపురంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ యాదవ్పై కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. 10 మంది కౌన్సిలర్లు మొదటి సమావేశాన్ని బహిష్కరించారు. చైర్మన్ ఒంటెద్దు పోకడలు, ఆమె భర్త రాజు యాదవ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో తాము సమావేశాలు బహిష్కరిస్తున్నట్టుగా తెలియజేశారు. చేయడానికి ఆయన ముందుకు పోయిండు. ఇటువంటి డిపిఆర్ ప్లానింగ్ మాకు చూపెట్టకుండా అక్కడ వాటర్ లైన్ మ్యాచ్ కాకుండా అటువంటి నిర్ణయం ఆయన తీసుకుంటూ రేపు ఈ రకమైన నష్టపోతే కూడా ప్రజల ధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి ఉద్దేశంతో మేము ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ అయితే కూడా మేము క్యాన్సిల్ చేయడం జరిగింది. కొన్ని విషయాలలో కూడా అంటే మమ్మల్ని కౌన్సిలర్ని ఎటువంటిది కూడా సంప్రదించకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇటు విషయం జరగొద్దంటని చెప్పి కూడా మేము ఈరోజు మున్సిపల్ మీటింగ్ బైకాట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు కూడా గతంలో మేము మాకు ఉన్నటువంటి అనుభవంలో 10 సంవత్సరాల్లో అంటే ఈ మున్సిపల్ మీటింగ్ జరగకుండా అనేటువంటి లేనలేదు. పోయిన నెల ఒక మీటింగ్ జరగలేదు. ఈ నెల చూసుకుంటే మరి ఎటువంటి పనులు జరగకుండా ప్రజలకు మేము సమాధానం చెప్పలేకుండా పోతున్నాం. ఇటు విషయంలో చాలా బాధ అనిపించి ఈరోజు ఈ విషయమే ఈ రకంగా మున్సిపల్ మీటింగ్ని బైకాట్ చేయడం మా అందరం కూడా కౌన్సిలర్ అందరం 9-10 మంది కౌన్సిలర్ ఆల్రెడీ అందరం మీటింగ్ బైకాట్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ఊరి అభివృద్ధి విధంగా అయ్యేటట్టు తీసుకుంటే అయితే రేపు ముందుకు పోయేటట్టు ఉంటుంది. లేని పక్షాన సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. నువ్వు చేసే నష్టానికి మా అందరూ కూడా బాధ్యత వహించాలంటే కానీ కుదరని పని. మా సలహాలు అయితే సూచనలు అయితే తీసుకొని ఊరి అభివృద్ధికే లక్ష్యంగా మేము ఉన్నాం కాబట్టి మా సూచనలు కూడా తీసుకుంటే బాగుంటుందని చెప్పి తెలుపుతూ మరి ఈ విధంగా మళ్ళీ మున్ముందు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను.